దొంగ దాటావా మరి అనుకున్నా లేదా నేనేం చేస్తానో చూడు జానకిలో సిగరెట్ కాల్చుతుందా నీకు ఇంటికి ఇలా అండి ఏమిటి ఏమైంది? గోపికి డబ్బు ఎందుకు ఇచ్చారు? నేనా? మీరు ఇవ్వకపోతే వాడికి డబ్బునే వచ్చింది. నిజంగానికి నేను ఒక పైసా కూడా ఇవ్వలేదు. వాడు అడిగాడు, నేను లేదన్నాను అంతే. చెప్పు, నీకు డబ్బు ఎక్కడి? చెప్పు. ఊరు తగలటలేదు కదా? చెప్తాను చూసారా మీ పెంపకపు ఫలితం? అబద్ధం ఆడటం మీరు నేర్పారు, దొంగతనం వాడే నేర్చుకున్నాడు. ఇల్లు కట్టడానికి ప్రతిరాయి పేర్చాలండి, కానీ అది పడగొట్టడానికి కింద రాయి పెళ్ళగిస్తే చాలు. మీరు మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు. 5 ఏళ్లకే సిగరెట్లు కాల్చడం నేర్చుకున్నాడు, 10 ఏళ్లకి తప్పదా ఇంటికి వస్తాడు. అప్పుడు మీ బిడ్డలు చూసి మురిసిపోతారు, కానీ మీ పెంపకపు తీరు చూసి పీడిపోతారు. కానీ సుశీల, ఇదిగో 80 రూపాయలు. జానకి, వెరీ గుడ్. ఈ నెలలో మా కంపెనీలో ఎక్కువ గుడ్డలు కుట్టిందని నువ్వేనమ్మా. మొత్తం 65. ఇవిగో 130. నాకు 150 రూపాయలు అవసరం సార్. ఆ 20 రూపాయలు కూడా ఇప్పిస్తే వచ్చే నెలలో తగ్గించుకుందరు. కానీ నో, చేసిన పనికి కూలీ తప్ప చెయ్యబోయే పనికి అడ్వాన్స్ ఇవ్వడం నాకు అలవాట్లేదు. సార్, ఒక్క 20 రూపాయలు. నో, ఐఎమ్ సారీ, యూ కెన్ గో. పద్మా, చూడమ్మా, నువ్వు మీ ఓనర్ని ప్రాధేయపడ్డం విన్నాను. నేను ఓ ఎంబ్రాయిడరీ వర్క్షాప్ నడుపుతున్నాను. నా దగ్గర కూడా ఇక్కడలాగే ఆడవాళ్ళు పనిచేసి డబ్బు పట్టుకెడుతూ ఉంటారు. నీకు డబ్బు అవసరమైతే పనిచేసే వీలుంటే మా ఇంటికి రావచ్చు. అలాగేనండి. మీ ఇల్లు ఎక్కడా? కుమ్మరవారి వీధి 11వ నెంబర్ ఇల్లు. వస్తావుగా? తప్పకుండా వస్తాను. రేపు సాయంత్రమే వీలు చేసుకుని వస్తాను. వెళ్ళొస్తానండి. అలాగే. హాయ్ సీత, నీకిదేం కర్మరా? బంగారం లాంటి ఉద్యోగం మానేసి ఇంటి పని చేస్తూ కూర్చున్నావు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ఏమిటి ఇక్కడ పెట్టేశావు? ఈ మధ్య కొత్త పెట్ట కోసం ట్రై చేస్తున్నా. అది రోజు వచ్చే మామూలు రూట్ మార్చేసింది. ఒకవేళ ఇలా వస్తుందేమోనని ఇక్కడ బీట్ వేశా. నాకెందుకు బాబు నీ గొడవ? కాస్త ఆగు బ్రదర్, నా టేస్ట్ ఏమిటో చూద్దు గాని. సర్లే, నీ టేస్ట్ చూస్తూ కూర్చుంటే ఇక్కడ కూరగాయల టేస్ట్ మారిపోతుంది. తర్వాత నా టేస్ట్ చూస్తుంది మా ఆవిడ. కూరగాయలు టేస్ట్ తర్వాత చూడొచ్చు గానీ నిజంగా నువ్వు ఆ పిల్లని చూసావంటే స్టన్ అయిపోతావు. అంత స్టైల్ గా ఉంటుంది. అరే థ్యాంక్ గాడ్, అదిగో అదే పెట్ట. అరే ఏమిట్రా అలా అయిపోయావు? అవునులే, ఏ మగాడైనా ఆ హొయ్యలు, ఆ సొగసు, ఆ నడక, ఆ కులుకు, ఆ కళ్ళు. ఏంట్రా ఆమె ఎవరనుకున్నావు? ఎవరు? ఏమిట్రోయ్, నాకంటే ముందే పెట్టేశావేమిటి? కాదురా, నా భార్య. ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ. నా భార్య గురించి నా దగ్గరే ఇంకొకటి చెడుగా మాట్లాడగలిగాడంటే ఆ తప్పు నాదే. చిన్న మాట పట్టింపుతో ఉద్యోగం కోసం బయటికి పంపాను. అదే యథార్థానికి కారణం. నా జానకిని గురించి నలుగురు అలా అనుకోవడానికి వీల్లేదు. రేపటి నుంచి నేనే ఉద్యోగానికి వెళ్తాను. జానకి, నేను ఓడిపోయాను. జానకి, పూర్తిగా ఓడిపోయాను.
ఏమిటండి? జానకి, 10 మందిలో నువ్వు చులకనైపోవటం నేను భరించలేను జానకి. రేపటి నుంచి నువ్వు వంట చేయి, నేను ఉద్యోగాన్ని పెడతాను. అయ్యగారి పొగరు అణిగిందన్నమాట. ఇప్పటికైనా తెలిసిందా ఇల్లు నడపడం ఇల్లాల్ని మాటనంత తేలిక కాదు అని? జానకి, ఇట్స్ ఆల్ రైట్. ఓడిపోయానని క్షమాపణ చెప్పుకుని గట్టిగా లెంపలు వాయించుకోండి. ఏమిటండి, ఏమిటి లాంచారు? ఏదైనా కలొచ్చిందా? ఏం లేదు, పడుకో, నువ్వు పడుకో. నేను ఓడిపోయానని ఒప్పుకుంటే జానకి మరీ అలసైపోతాను. ఆడది ఓడిపోవాలి కానీ మగవాడు కాదు, మగవాడు కాదు. ఏమిటా గోపి, ఇక్కడ తిరుగుతున్నావు? స్కూల్కి వెళ్ళా? స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్ లో నుంచి తరిమేశారు నాన్న. ఎప్పుడు కట్టాలి? ఇవాళ సాయంత్రం లోపలికి కట్టపోతే నా పేరు కొట్టేస్తారు నాన్న. సార్, మీకు ఎప్పుడైనా కావాలంటే నన్ను అడగండి. నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. సరే పద. గోవిందు? ఎవరు? నేను, సీతాపతి. రండి సార్, రండి సార్, లోపల పర్వాలేదు, నువ్వు కూర్చో. కూర్చోండి. నీతో చిన్న పన్నెండు వచ్చాను. ఏమి సార్, నాతో ఏం పని? అర్జెంటుగా నాకు 100 రూపాయలు కావాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అప్పుగా ఇప్పిస్తావేమోని. అలాగే సార్, దానికే రేపొద్దు నేనే తమ ఇంటికి తెచ్చిస్తాను. చాలా థ్యాంక్స్. రాముడు, మజ్జిగ పట్రా. వస్తున్నా. నమస్కారం అయ్యగారు. అరే రావులమ్మా, నువ్వా? మా ఇంటి సార్, తమకెప్పుడు చెప్పలేదు కదా. అది మోసే క్యారేజీల్లో తమలాంటి పెద్దలు తినంగా మిగిలిన కూరలు పచ్చళ్ళు నాకు పంపిస్తుంది. అలాగా? లేకపోతే నేనెంత, నా సంపాదన ఎంత? నా జీతం 2 పూట్ల ఉప్మా తినడానికి కూడా చాలదే. అటువంటిది ఇన్ని కూరలు నేను ఎలా చేయించగలను చెప్పండి? నాకంటే 200 రూపాయలు తక్కువ చేద్దాం మా భూమి గారికి. వాడు రోజు 4 కూరలు, 4 స్వీట్లు, 4 పచ్చలతో తింటాడు. నువ్వు పంచపక్షాలు తింటున్నావని జానకిని నానా మాట్లాడినానే. నువ్వు చేస్తున్న భోజనం ఇదే? నిజం తెలుసుకోకుండా జానకిని ఎంతో బాధ పెట్టాను. నేను వస్తా గోవింద. రేపు పొద్దున తప్పకుండా తీసుకొస్తా కదా. సరే, నువ్వు కూర్చో. రాములు, ఊరగా తీసురా. అదో పక్కన సదండ్రా. ఏరా, ఇల్లేమన్నా మారుతున్నావా? లేదురా. మరి సామాన్ అంతా తీసుకెళ్తున్నారేమిటి? చెప్పడానికి సిగ్గుగా ఉంది. మా ఆవిడ నెలకు సామాన్ కొంటుందని మురిసిపోయాను కానీ ఎలా కొంటుందని ఒక్కసారైనా ఆలోచించలేదు. ఇప్పుడు ఏమైంది? సుభద్ర ఇవన్నీ వాయిదా పద్ధతి మీద కొందట. కొంటే ఏమిటి? వాయిదాలు కట్టాలిగా, కట్టలేకపోయేసరికి తీసుకెళ్తున్నారు. అలాగా? అవునన్నయ్య, ఆనందంగా గడపాలని గొప్పలకు పోయి తాహతుకు మించిన అప్పు చేశాను. ఆ అప్పు తీర్చలేకపోయాను. వాళ్ళు నోటీసు పంపారు. నేనెంతో ప్రయత్నించాను, కానీ వీలు పడలేదు. ఇప్పుడు వాళ్ళు సామాన్లు తీసుకెళ్తున్నారు. అవును, అప్పు చేసి భర్తకు పరమాన్నం పెట్టే భార్య కన్నా ఉన్నంతలో ప్రేమగా చారున్నం పెట్టే భార్య ఎంతో ఉత్తమరాలురా. జానకి, నిన్ను క్షమించమని అడిగే అర్హత లేదు నాకు. రంగు కాగితాలు చుట్టుకున్న మనుషులు చూసి ఆ హంగు నీకు లేనందుకు తిట్టిపోశాను, అవమానించాను. నీకు నా మొహం చూపించలేదు జానకి, చూపించలేదు. జానకి, నీ కళ్ళలోకి చూసే ధైర్యం లేదు నాకు. భార్యను గౌరవించలేని మనిషి కాదు, చీడ పురుగు. ఆ పురుగు మట్టిలో కలిసిపోవాల్సిందే. ఏం లేదు,
నువ్వు ఇంటికి నువ్వు కూడా రా నాన్న. నేను నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు అది నాకే తెలియదు. నానా? చెప్పేది నీకు కాదు. పోయింటి పో. పోరా. వచ్చావా అమ్మా? రా. నీలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కోసమే ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. యాండి, నీ దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు అన్నారు. ఏరండి వాళ్ళంతా? చూపిస్తాను. నువ్వు పనికి ఒప్పుకుంటే అందరినీ చూపిస్తాను. నీకు నెలకి 1500 జీతం ఇస్తాను. 1500? అవునమ్మా. పొద్దున్న 10ంటికి వచ్చి సాయంత్రం 6ంటికి వెళ్ళిపోవచ్చు. ఎంబ్రాయిడరీ పని చేస్తే అంత జీతం ఇస్తారా? చెయ్యాల్సింది ఎంబ్రాయిడరీ పని కాదు, ఎంటర్టైన్మెంట్ పని. అంటే ఏమీ తెలియని దానిలా ఉన్నావే నువ్వు. ఈ ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళందరూ మనవాళ్ళు. వాళ్ళు ఇష్టపడేలా నడుచుకున్నావంటే చాలు. అంటే అంటే ఇది అదే అనుకోవడానికి బాగుండదు, కానీ అవసరంలో ఆదుకోవడానికి బాగా ఉపయోగిస్తుంది. ఎందరో ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదిస్తుంటారు. చూపిస్తాను. ఉషా, రాణి, లలిత, గిరిజ, రండమ్మా. ఈ అమ్మాయి తండ్రి బాగా స్థితిమంతుడు. పాపం చితికిపోయాడు. ఇప్పుడు ఈ పిల్లే ఇల్లు నిర్వహిస్తుంది. నన్ను వీడలా వ్యభిచారంలోకి దించాలని చూస్తావా? తిండి లేకపోతే కడుపులో కాళ్ళు పెట్టుకునైనా పడుకుంటాను, కానీ ఇలా కడుపు వృత్తి మాత్రం చేయను. నేనా వస్తానా? చాలా జాగ్రత్త. అలాగే. విన్నారా? ఒక ఆడది నెలకి 1500 రూపాయలు సంపాదిస్తూ టీవీ, ఫ్రిడ్జ్, గాడ్రేజ్, డైమండ్ నెక్లెస్ అన్ని కొనుక్కుంది. మీది ఒక సంపాదనే. మీనాక్షి, నువ్వు ఈ విధంగా సంపాదిస్తున్నావా? మీనాక్షి, ఈ అమ్మాయి నీకు తెలుసా? కాస్త నువ్వైనా నచ్చ చెప్పమ్మా. పదండిరా, పదండి. నిన్ను ఆదర్శంగా పెట్టుకుని నేనెంతో నష్టపోయాను. నా భర్తను నేను నిందించాను. ఆడది తన కాళ్ళ మీద తను నిలబడగలదని సాటి చెప్పే జాతిరత్నం అనుకున్నానే, కానీ చిచి, ఇలాంటి దాన్ని అనుకోలేదు. ఇలా అవ్వాల్సి వస్తుందని నేను అనుకోలేదు. కాలేజీలో చదివే రోజుల్లోనే నేను వ్యక్తికి మనసిచ్చాను. ఇచ్చిన మనిషిని కాక మనసిచ్చిన మనిషిని సొంతం చేసుకున్నారాయన. మా పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆయనతో కలిసి రైలు ఎక్కాను. ఈ ఊరు చేరాను. ఆయన ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించారు. రోజులు జరుగుతున్న కొద్దీ నా ఒంటి మీద నగలు కరిగిపోయాయి. కట్టు బట్టలు తప్ప పెట్లో బట్టలు కూడా అమ్ముకునే దశకు చేరుకున్నాం. నన్ను ఆ స్థితిలో చూడలేక ఆయన ఉరేసుకోపోయారు. అడ్డుకున్నాను. ఆయన్ని నేను బ్రతికిస్తానని నచ్చ చెప్పాను. ఉద్యోగాల కోసం వెతికాను. ఎక్కడా దొరకలేదు. నిండుగా గుడ్డ కప్పుకున్న ఆడదానికి ఈ లోకం సానుభూతి చూపిస్తుందే తప్ప సహాయం చేయడం తెలుసుకున్నాను. బ్రతకడం కోసం బట్ట విట్టాను. నా భర్తను బ్రతికించుకోవడం కోసం సిగ్గు విచ్చాను. అప్పటి నుంచి ఇలాగే బ్రతుకుతున్నాను. ఆడది బ్రతకడానికి ఇది తప్ప మరో మార్గం లేదనే దశకి చేరుకోలేదు మన దేశం. బట్ట విప్పితేనే తప్ప ముద్ద మింగలేదనే స్థితికి దిగజారలేదు ఈ దేశపు ఆడది. అయ్యో, నీ ఇంట్లో ఉన్న వెండి గిన్నెలు చూసి నా ఇంట్లో ఉన్న అల్యూమినియం గిన్నెలని చేదరించుకున్నానే. నా ఇంట్లో ఉన్న పూచిక పుల్ల కూడా ఆయన ఒళ్ళొంచి కష్టపడి సంపాదించినవి. కానీ నీ ఇంట్లో ఉన్న మణిమాణిక్యాలు నువ్వు ఒళ్ళమ్ముకుని సిగ్గు విడిచి సంపాదించినవని ఇప్పుడు తెలుసుకున్నాను. చిచి, ఆయన్ని నీతో పోల్చానే. అది అది నా దౌర్భాగ్యం, నా అవివేకం. నా మూర్ఖత్వాన్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడి వేడుకోవాలి. నా కన్నీటితో ఆయన కాళ్ళు కడగాలి. ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో. ఆ భగవంతుడు ఆడదానికి అందాన్ని వరంగా ఇచ్చింది అమ్ముకోవడానికి కాదు, అమ్మవు కావడానికి, జనాలిగా కావడానికి కాదు, ఇల్లాలిగా బ్రతకడానికి. 10 మంది అవహేళన చేసేలా బ్రతకు, ఒక్కరైనా అభిమానించేలా బ్రతుకు. చిచి.
మీనాక్షిలో ఒళ్ళుముకుని డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నారేమో. ఆయనకు ఆలోచన రాకుండా చుట్టు తండ్రి. అమ్మా అమ్మా లక్ష్మి, గోపి, నాన్నగారు ఎక్కడ? ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా. ఎక్కడికి అని అడిగితే తనకే తెలియదు అన్నారు. ఇవాళ నాన్న అదోలా ఉన్నారమ్మా. అంటే ఆయన నన్ను అనుమానించారా? ఏం లేదు భగవంతుడా. లక్ష్మి, గోపి, మీరు జాగ్రత్తగా ఇంట్లో ఉండండి. నేను నాన్నగారిని వెతికి తీసుకొస్తాను. అలాగే, నువ్వు త్వరగా వచ్చాయమ్మా, భయం వేస్తుంది. అలాగేనమ్మా. గోపి, చెల్లి జాగ్రత్త. జానకి, జానకి, జానకి. అమ్మా, హ్యాపీలో
గ్యాస్ అయిపోయిందండి. అదే మీకు వీలున్నప్పుడే తెప్పించండి. ఎందుకు ఇవాళ తెప్పించేద్దాం. ఆహా, కాఫీ అమృతంలా దివ్యంగా ఉందో. జోకేస్తున్నారా? అందులో పంచదార వేయలేదు. పంచదార అయిపోతే ఏమో, నీ చెయ్యి తగిలిందిగా, మహా గొప్ప రుచి పుట్టుకొచ్చింది.